వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంపై విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ ప్రాథమిక నివేదికను సమర్పించింది. 2 ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అంచనా వేసింది. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో ఒక పైలట్ మరో పైలట్ని ఎందుకు కట్ ఆఫ్ చేశామని అడ్డంగా తాను అలా చేయలేదని చెప్పినట్లు రికార్డు అయినట్లు పేర్కొంది. 2 ఇంజిన్లను విమానాశ్రయంలో భద్రపరిచినట్లు తెలిపింది. జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ప్రమాదంపై విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ ప్రాథమిక నివేదికను సమర్పించింది. 2 ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు అంచనా వేసింది. కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లో ఒక పైలట్ మరో పైలట్ని ఎందుకు కట్ ఆఫ్ చేశామని అడగ్గా తాను అలా చేయలేదని చెప్పినట్లు రికార్డు అయినట్లు పేర్కొంది. 2 ఇంజిన్లను విమానాశ్రయంలో భద్రపరిచినట్లు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ ఫోన్ లైన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎయిర్ ఇండియా ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక నివేదిక వచ్చినట్లు తెలుస్తుంది. దాంట్లో ఉన్న ప్రమాద అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఉదయం ఇటు ఎయిర్ ఇండియా ఏఐబి ప్రాథమిక నివేదికను ఇటు అనుకునేది కూడా ఎయిర్ ఇండియా సంస్థ కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన చేపట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎయిర్ ఇండియా ప్రమాదం సంబంధించినటువంటి అంశాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఏవియేషన్ మినిస్ట్రీ కూడా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, దానికి సంబంధించినటువంటి ప్రమాదం సంబంధించినటువంటి కారణాలకు కూడా పూర్తి స్థాయిలో త్వరితగతిన ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు ఏవియేషన్ శాఖ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏఐబి అధికారులకి పూర్తి స్థాయిలో కూడా సహకరిస్తున్నట్టు కూడా ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి AI-171 ప్రమాదంపై ఇచ్చినటువంటి ఆ ప్రాథమిక నివేదికలో అనేక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంటల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దాదాపు 15 పేజీలతో కూడినటువంటి ప్రాథమిక నివేదికలు కూడా వీరు అందజేశారు. ఇందులో కొన్ని అంశాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా విమానంలోని 2 ఇంజన్స్ ఏవైతే ఇంజన్స్ లో ఊహించిన విధంగా అవి ఆగిపోయాయని చెప్పేసి కూడా వారు ఆ అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. దాని వలన ఆ ట్రస్ట్ వేగంగా ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేస్తున్నట్టు కూడా మీరు మొదటిగా భావించినటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ఎయిర్ బోర్న్ ఫ్లైట్ సంబంధించినటువంటి రికార్డులు వేస్తుందో అక్కడి నుంచి సేకరించినటువంటి కొన్ని ఆడియోస్ కావచ్చు, ఆ కాక్పిట్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోస్ కావచ్చు, వాటి ఆధారంగా కూడా కొన్ని అంశాలు కూడా వారు పరిగణన తీసుకొని కొద్దిసార్లు విచారణ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా విమానం సంబంధించినటువంటి డేటా ప్రకారం వెంటనే ఇంజన్ 1, 2 ఇంజన్ ఉంటాయి కాబట్టి ఆ ఫ్యూల్ కటాఫ్ స్విచ్లు రన్ నడుస్తున్నటువంటి సమయంలో కటాఫ్ మారినట్టు కూడా ఆ రికార్డు ఆధారంగా కూడా
ఇప్పటికే ఈ డైరెక్ట్ సంస్థలు కూడా ఈరోజు డైరెక్ట్ చేపట్టినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ఇదేంటి అందాల్సినటువంటి ఆ ఫ్యూల్ అవుతుందో ఆ ఫ్యూల్ స్విచ్ పూర్తి స్థాయిలో ఆ కట్ ఆఫ్ అవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే పైలట్ సంబంధించినటువంటి వాయిస్ అంటే పైలట్ నుంచి ఏపీసీకి అందించినటువంటి ఆ వాయిస్ రికార్డింగ్స్ కావచ్చు, ఆ ఏరోప్లేన్ లో ఉన్నటువంటి ఫ్లైట్ రికార్డర్ సంబంధించినటువంటి ఆ డివైస్ ద్వారా సేకరించినటువంటి కొన్ని రికార్డింగ్ లో మాత్రం పైలట్లకి కో పైలట్ మధ్య కొంత మాటలు కూడా జరిగాయి. ముఖ్యంగా వారిద్దరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎందుకు ఈ కటాఫ్ స్విచ్ ఆఫ్ చేశారని చెప్పేసి అందులో ఉన్నటువంటి పైలట్ మరో పైలట్ ని అడగడము, ఆ పైలట్ మళ్ళీ మాకు ఎటువంటి సంబంధం లేదు ఆటోమేటిక్ కటాఫ్ అయిందని చెప్పేసి సెక్రటరీ కూడా ఇటు ఏఐబి డైరెక్ట్ సంస్థ కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రెండు ఇంజన్ని తిరిగి స్టార్ట్ చేసేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేపట్టడం జరిగింది. కానీ అది విఫలం కావడంతో ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్టు కూడా తెలిసింది. కాబట్టి ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో మాత్రం ఈ ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ఆ విమానం 180 నాట్ల వేగాన్ని కూడా చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క ఆ ప్రమాదం కూడా చోటు చేసుకుని కూడా ప్రాథమికంగా అంతరం కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి రికార్డింగ్ డివైస్ కూడా ఇప్పటికే అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు ఏవేవి సంబంధించినటువంటి అధికారులు కూడా జరిగినటువంటి ప్రమాదాలపై ఏఐబి నుంచి సమాచారం కూడా సేకరిస్తున్నారు. దాంతో పాటు ఎయిర్ ఇండియా నుంచి కూడా కొంత సమాచారం కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రమాదం జరిగినటువంటి అంశాలపైనే ఇంకా పూర్తి స్థాయిలో కూడా సమాచారం రావాల్సి ఉంటుంది. కేవలం సామాజిక నివేదిక మాత్రమే అని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ కేసులో